హాయ్ అండి, వెల్కమ్ టు దేవరాజ్ కిచెన్. నేను మీ కవిత. ఈరోజు టేస్టీ దొండకాయ రోటి పచ్చడి చూపించబోతున్నానండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేరే కూరతో పని లేకుండా మొత్తం అన్నం ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దొండకాయలను ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో దొండకాయలు తీసుకుంటున్నానండి. వీటిని సన్న స్లైసెస్లుగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. మరీ లావుగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. మొత్తం దొండకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని వీటిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పచ్చడిలోకి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1/2 కప్ పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. పల్లీలను ఆయిల్లో వేయించడం కంటే వట్టిగా ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేగిన పల్లీలను ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగిన పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. పచ్చిమిర్చి ఈ విధంగా వేగాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చి పచ్చడి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వలన దొండకాయలు త్వరగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ దొండకాయలను కాసేపు మగ్గనివ్వాలి. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుందాము. చింతపండు చూసి వేసుకోండి, లేకపోతే పచ్చడి పుల్లగా అయిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేయడం వలన ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ దొండకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇలా మగ్గిన వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుందాము. ఇందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా కాకుండా కచ్చాబచ్చాగా ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం మగ్గించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 8 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసుకుందాము. ఇలా వెల్లుల్లి వేయడం వలన పచ్చడి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసిపోయి బాగా మెదిగేంత వరకు దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయను 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను కూడా కచ్చాబచ్చాగా దంచుకుందాం. రోటి పచ్చడిలోకి ఉల్లిపాయ వేయడం వలన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా మొత్తం మెదిగిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపు కావాలంటే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయట్లేదు, ఎందుకంటే పోపు వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా సింపుల్గా అయిపోయే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. రోటి పచ్చడి అంటే మీకు కూడా ఇష్టమేనా? అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.